ఏ లేమన్ అని అడగండి ఇండియాలో. ఇండియన్ కరెన్సీ ఏంటి అంటే ఇండియన్ రూపీ అంటాడు. జపనీస్ ఎన్ ఏ కంట్రీ అంటే జపాన్ అంటాడు. చైనీస్ యువాన్ ఏ కంట్రీ అంటే చైనా అంటాడు. యుఎస్ డాలర్ ఏ కంట్రీ అంటే యుఎస్ అంటాడు. అబ్సల్యూట్లీ రాంగ్. యుఎస్ డాలర్ ఈజ్ ఎ గ్లోబల్ కరెన్సీ, రిజర్వ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, గ్లోబల్లీ ట్రేడెడ్ కరెన్సీ. 1944 ముందరకి వెళ్ళొచ్చు, ఒక్క 2 సెకండ్స్లో వెళ్దాం. 1928లో అమెరికాలో రెసిషన్ వచ్చింది, బీభత్సమైన రెసిషన్, 3 years వచ్చింది రెసిషన్. గ్లోబల్ డిప్రెషన్ అంటారు, గ్రేట్ డిప్రెషన్. అప్పుడు అమెరికా పబ్లిక్కి డబ్బులు ఇస్తే వాళ్ళు కన్సంప్షన్ చేసి ఎకానమీ రివైవ్ చేస్తారు. కానీ ఎవరు లోన్ తీసుకోవట్లేదు, అందరికీ జాబులు పోయాయి, ఎవరికి పని లేదు, బిజినెస్లు పోయాయి. అప్పుడు అమెరికా ఒక లాజిక్ కనిపెట్టింది, ఏమనంటే గోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది ఇల్లీగల్ అసెట్. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్స్ చెప్తాయి ఎవరైనా డ్రగ్స్ ప్రొసెస్ చేస్తే ఇల్లీగల్ అని చెప్పి. అట్లాగే ఎల్పిజి సిలిండర్లు మీ దగ్గర 2 కంటే ఎక్కువ ఉంటే అది ఇల్లీగల్. అట్లాగా గోల్డ్ ఎవరు చేయకూడదు, బ్లాక్ మార్కెట్ చేయకూడదు. అట్లా గోల్డ్ ఎవరి దగ్గర ఉంటే అది ఇల్లీగల్ అని చెప్పి ఒక రూల్ పాస్ చేశారు 1930లో. రూజ్వెల్ట్ పాస్ చేసి ఏం చేశారంటే, రూజ్వెల్ట్ ఆర్ హూవర్ పాస్ చేసి అక్కడ ఉన్న గోల్డ్ మొత్తం వెనక్కి తెచ్చుకున్నారు. పబ్లిక్లో ఉన్న గోల్డ్ అంతా లాగేసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ఏ. దాన్ని తీసుకెళ్ళి ఫోర్ట్ నాక్స్ అనే గోల్డ్ రిజర్వ్లో పెట్టారు, కెంటకీ అనే స్టేట్లో అనుకుంటా. పెట్టాక అది 1932లో ప్రపంచం అంతా తెలిసింది. 1944కి ఏమైందంటే, అంటే 1944 దాకా రకరకాల గ్లోబల్ కరెన్సీలు ఉండేవి. లైక్ ఇండియాలో కరెన్సీ, చైనాలో కరెన్సీ, రకరకాలుగా ఉండేది. అయితే 1944కి ప్రపంచం అంతా తెలిసింది, అరే మనం యూఎస్ నమ్ముదాం, ఎందుకంటే వాడి దగ్గర గోల్డ్ ఉంది, ఎంత గోల్డ్ అయితే ఉందో అంతవరకు డాలర్ ప్రింట్ చేయమని చెప్పి వాడికి రూల్ పెట్టుకుందాం అని చెప్పి 1944లో ఒక ఊర్లో కూర్చొని డిస్కషన్ చేసుకొని ఫైనలైజ్ చేశారు. దాన్ని బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ అంటారు. ఏమనంటే అమెరికాలో ఎంతైతే గోల్డ్ ఉందో అది గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుందాం, గ్రామ్స్ కదా ఔన్స్లోకి, ఇంటూ $36 per ounce ప్రింట్ చేయాలి. సో నువ్వు ప్రింట్ చేయి, ఆ డబ్బులన్నీ డాలర్లు బయటకు వస్తాయి. ఎలా వస్తాయంటే అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది గూడ్స్, అప్పుడు ఇండియాకి పేమెంట్ ఇస్తుంది. లేదా అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాయి, లేదా జపాన్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు మన సెంట్రల్ బ్యాంకర్స్కి ఆ డాలర్లు వస్తాయి. ఇట్లాగా ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. ఈ సిస్టంలో ఏమవుద్దంటే మన దగ్గర డాలర్లు వస్తాయి, ఆ డాలర్లు మన దగ్గర 36 lakhs వచ్చాయి అనుకుందాం. మన ఆర్బీఐ యూఎస్కి వెళ్ళి నా గోల్డ్ ఇచ్చేయమంటే ఇచ్చేయాలి వాడు, అంతే. ఇది సిస్టమ్.